ఎర్త్ అంటే ఈ భూమి నెమ్మదిగా ఈవెన్చువల్గా డిమైజ్ అయిపోద్ది. తర్వాత మనకు కావాల్సింది కేవలం మార్స్ మాత్రమే. ఇక్కడ మన ఎర్త్ ఈ భూమి ఫార్మ్ అయింది 4.5 బిలియన్ ఇయర్స్ ఎగో. నెమ్మదిగా అది ఇప్పుడు ఈ సూర్యుడి ఎక్స్పాన్షన్ వల్ల దాని యొక్క వైబిలిటీ కోల్పోతుంది అనమాట. మనం కొత్త ప్లేస్ చూసుకోవాలి, సెల్ఫ్ సఫిషియెంట్గా ఉండే ఒక ప్లేస్ చూసుకోవాలి. దానికి సెల్ఫ్ సఫిషియెంట్ మోడల్లో మార్స్ ఉంటుంది, కాస్త భూమికి దగ్గరగా. అంటే ఒకప్పుడు మార్స్లో నీటి జాడలు ఉన్నాయని చెప్పి, మార్స్లో మనుషులు ఉండొచ్చు అని చెప్పి చెప్తున్నారనమాట. దాంతో ఇప్పుడు ఖచ్చితంగా మార్స్లో నేను కాలనీ కడుతున్నానని చెప్పి మార్స్ కలనైజేషన్ అనే కాన్సెప్ట్ వస్తుంది. దానిలో ఇలాన్ మస్క్ ముందున్నారనమాట. మార్స్లో నేను ఫస్ట్ సిటీ కడుతున్నాను, దానికి ప్రస్తుతం అయితే టర్మినస్ అని పేరు పెడతాను, భవిష్యత్తులో అక్కడికి వెళ్ళి పీపుల్ సెటిల్ అయిన తర్వాత వాళ్ళు ఇంకో పేరు పెట్టుకోవచ్చు. అయితే మనుషులు మాత్రం రెడీగా ఉండాలి భూమిని వదిలేసి ఇంకో ప్లానెట్లోకి వెళ్ళాలని. అదే మల్టీ ప్లానెటరీ సివిలైజేషన్ అనే కాన్సెప్ట్ అనమాట. దీని మీద ఇలాన్ మస్క్ చాలా దృష్టి పెడుతున్నారు. అండ్ కొన్నిసార్లు మనం పెద్ద సైంటిస్టులు చెప్పే మాటలు వింటే కూడా, అంటే స్టీఫెన్ హాకింగ్ లాంటి సైంటిస్ట్ చెప్పే మాటలు కూడా వింటే నిజంగా భూమి మీద తాపం పెరిగిపోవటం, భూమి మీద పర్యావరణం కాలుష్యం అవటం, భూమి మీద మానవులు మనుగడ సాగించలేకపోవటం, ఇవన్నీ చూస్తుంటే కనుక ఖచ్చితంగా కొన్ని వేల సంవత్సరాల తర్వాత మనం ఇంకో ప్లానెట్ ఎత్తుక్కోవాలి. దానికి ఇప్పటి నుంచే నాంది పలకాలి. ఎందుకంటే ఇప్పుడు అన్ని రిసోర్సెస్ రెడీగా ఉన్నాయి, ఇప్పుడు మనకి ఆ వైబిలిటీ ఉంది. ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకుంటే కనుక మనుషులు ఇంటర్ ప్లానెటరీ సివిలైజేషన్ లేదా మల్టీ ప్లానెటరీ సివిలైజేషన్లో మనుగడ సాగించగలరు.